హాయ్ గైస్. మన పిహెచ్పి ఇంట్రొడక్షన్ చేసుకున్నాం కదా. ఓకే. అలాగే పిహెచ్పి సర్వర్స్ గురించి అండ్ వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా? మీకు ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను. సర్వర్స్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది అనేది ఎగ్జామ్ కదా. ఎగ్జామ్ ఎందుకు క్రాస్ ప్లాట్ఫామ్ ఎగ్జామ్ అనేది. సో మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మీకు ఇక్కడ ఈ జ్యాంప్ ది స్టార్టర్ కంట్రోలర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, ఈ స్టార్టర్ కంట్రోల్ ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇవి మామూలుగా ఏంటంటే స్టాప్ లో ఉంటాయి. మనం ఏంటంటే క్లిక్ చేసి ఆన్ చేస్తాం అనమాట. ఓకేనా? స్టార్ట్ చేసి ఇదిగోండి స్టార్ట్ ఉంది కదా. మనం ప్రెసెంట్ చేసేదానికి ఏంటంటే మనకి అపాచీ అండ్ MySQL ఈ రెండు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? స్టార్ట్ చేసుకుంటే మనం అప్పుడు మన లోకల్ హోస్టింగ్ మనం రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒకసారి చూడండి. ఇది నేను సి డ్రైవ్ లో నేను ఇన్స్టాల్ చేశాను జ్యాంప్ ని. ఓకేనా? మనము ఈ జ్యాంప్ సర్వర్ లో ఓకేనా మనం చేసే ఫైల్స్ జస్ట్ ఇన్స్టాల్ చేసేది మనం ఎలా పట్టాలా ఫైల్ ఓపెన్ చేస్తే వచ్చేసింది అని మాత్రం ఉండదన్నమాట ఇందులో. ఓకేనా? మనం ఏం చేయాలని అంటే ఈ జ్యాంప్ ఉంది కదా, ఈ జ్యాంప్ లో హెచ్డి డాక్స్ అని చెప్పి ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ హెచ్డి డాక్స్ లో చూడండి, ఇది హెచ్డి డాక్స్ అని ఉంది కదా. ఈ హెచ్డి డాక్స్ అనే ఫోల్డర్ లో మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంటే మనం చేసుకునే ఫైల్స్ అన్ని కూడా ఏంటంటే మనం ఇందులో నుంచి మాత్రమే ఓపెన్ చేయగలం. ఓకేనా? అంటే బ్రౌజర్ కి ఇవ్వగలం ఈ సర్వర్ నుంచి. ఓకే, మీరు బయట ఎక్కడన్నా ఇచ్చినా సరే అది రాదు. అలాగే ఈ ప్లేస్ లో కూడా హెచ్డి డాక్స్ డైరెక్ట్ గా మనం ఫైల్స్ అప్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు. బట్ దానికంటే బెటర్ ఆప్షన్ ఏంది అని అంటే మనకి మీరు ఈ ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని, ఓకేనా, ఈ వెబ్ అనేది ఫోల్డర్ అనేది నేను క్రియేట్ చేశాను. ఎంటీ ఫోల్డర్ ఇది. నార్మల్ గా అయితే ఈ ఫోల్డర్ లేదు. ఓకే, చూడండి ఆ వెబ్ అనేది తీసేసాను. మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఈ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లో ఓకేనా వెబ్ అని కానీ లేకుంటే వెబ్ డిజైనింగ్ కాబట్టి నేను వెబ్ అని పెట్టాను. లేదా జస్ట్ లోకల్ హోస్ట్. ఇప్పుడు ఇది మొత్తం ఏంటి, మనం లోకల్ హోస్ట్ లో మనం చేస్తున్నాం కదా. ఓకే, లోకల్ గా మనం ఒక సర్వర్ ని అంటే మన సిస్టమ్ లో ఒక సర్వర్ ని మనం ఇన్బిల్డ్ చేసుకున్నాం, సర్వర్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఆ సర్వర్ నుంచి తీసుకున్నాం కాబట్టి జస్ట్ లేకుంటే లోకల్ హోస్ట్ అని చెప్పి కూడా మీరు నేమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను వెబ్ అని చెప్పి ఫోల్డర్ ని తీసుకున్నాం. మనం ఇప్పుడు చేసే వర్క్స్ ఏదైనా సరే ఓకేనా ఈ ఫోల్డర్ నుంచి మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? లోకల్ హోస్ట్ సర్వర్ వచ్చేసి మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి తీసుకునేది చూడండి. మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఈ డాష్ బోర్డు ఇవన్నీ అని చెప్పి ఈ ఫేస్ నుంచి మనం తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ గా ఈ డాష్ బోర్డ్ ని మనకి ఓపెన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఏమంటారు డాష్ పడేద్దాం. ఇప్పుడు మనకేం కావాలి, మనం వెబ్ అనే దాంట్లో మనం మన ఫైల్స్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంటి వెబ్ కదా. సో
సో నేను వెబ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, వెబ్ అనేది నేను ఓపెన్ చేసుకున్నప్పుడు నాకు ఆ ఫైల్ డైరెక్టరీ అనేది నాకు కనిపించేస్తుంది అనమాట. ఓకే, అంటే ఆ ఫోల్డర్ అనేది నాకు కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ సర్వర్స్ లో, ఓకేనా, ఇందులో మనం ఓపెన్ చేసేటప్పుడు మనది ఫైల్ అనేది ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తాను. నేను మీకు క్రియేట్ చేసి చెప్పేస్తాను డైరెక్ట్ గా. ఓకే, ఈ ఫైల్స్ అనేవి మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలో చూడండి ఒకసారి. లోకల్ డిస్క్ లో జామ్ ఫైల్ ఫోల్డర్ ఉంది, జామ్ ఇన్స్టాల్ ఆ ఫోల్డర్ ఉంది కదా, అందులో హెచ్డి డాక్స్ లోకి వెళ్ళిపోయి మనం ఏదైతే ఫోల్డర్ దాన్ని క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ లో మాత్రం మనం ఈ ఫైల్స్ అన్ని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి దాని నుంచి మనకు వస్తాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఒక సింగిల్ వెబ్సైట్ నుంచి చేస్తున్నారు అనుకోండి, జస్ట్ ఆ పేరు పెట్టే సరిపోతుంది. లేదు నేను ఈ ఫైల్స్ అన్ని చేసుకోవడం నాకంటూ సపరేట్ ఫోల్డర్ కావాలనుకుంటే మీరు ఆ ఫోల్డర్ ని, ఓకే, లోకల్ హోస్ట్ అని చెప్పు, లేకుంటే ఏదో ఒకటి ఒక నేమ్ అనేది పెట్టేసి మేవాక్స్ అని చెప్పి ఒక పెట్టేసుకొని దాన్ని మీరు సేవ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, చూడండి, index.php అని చెప్పి నేను ఇక్కడ దీన్ని సేవ్ చేశాను. ఓకేనా, చూడండి, ఈ ఫోల్డర్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇందాక మనకి డైరెక్టరీ అనేది కనిపించింది కదా, కానీ index.php అని అన్నప్పుడు మనకి ఇండెక్స్ పేజ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, డిస్ప్లే అవుతుంది అనమాట. డైరెక్ట్ గా అది తీసేసుకునేది ఇండెక్స్ అనే దాన్ని index.php index.html అనే ఈ ఫైల్స్ ని ఏంటంటే ఫస్ట్ ఇది రీడ్ చేసుకుంటాయి. ఓకేనా, ఈ వాల్యూస్ ఎప్పుడైనా సరే ఏంటంటే ఈ వీటిని రీడ్ చేసుకుంటాయి. ఇది కాకుండా ఒకవేళ ఇందులో ఇది ఇండెక్స్ అని ఉంది కదా, ఈ ఇండెక్స్ కాకుండా దీనికి రీనేమ్ చేస్తాను నేను. రీనేమ్ లో అబౌట్ అని పెట్టాను. ఓకే, సో చూడండి, రిఫ్రెష్ చేసినప్పుడు నాకు about.php అనే ఒక ఫైల్ ఉందని చెప్పి నాకు ఇక్కడ చూపించేస్తుంది. ఓకేనా, అంటే చూడండి డిఫరెన్స్ చూడండి, ఇండెక్స్ అని ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ గా రీడ్ చేసేసుకున్నా, అంటే దాన్ని బ్రౌజర్ కి కనెక్ట్ చేసేస్తుంది ఆ పేజ్ ని. ఓకేనా, కానీ మిగతా వాటిని ఇండెక్స్ కాకుండా వచ్చి మనం ఏదైనా ఫైల్స్ ఇమేజెస్ కానీ ఇంకేదైనా ఇండెక్స్ అనే పేజ్ లేకుండా, ఓకేనా, index.php అని కానీ లేకపోతే index.html కానీ మనకి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఆ పేజ్ అనేది లేకపోతే, ఓకేనా, అది మనకి ఆ ఫోల్డర్ డైరెక్టరీ అనేది చూపిస్తుంది అనమాట. ఆ ఫోల్డర్ డైరెక్టరీలో మనకి ఏది ఉంటే అది మొత్తం మనకి చూపిస్తూ ఉండిద్ది. ఓకే, ఇది ఉంది, ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశా కదా, రీప్లేస్ చేసినప్పుడు నాకు ఇక్కడ న్యూ ఫోల్డర్ అనేది కూడా కనిపిస్తుంది. క్లిక్ చేసినప్పుడు ఆ ఫోల్డర్ డైరెక్టరీ కూడా నాకు వచ్చేసింది అనమాట. ఓకే, అదే మనకి ఒకవేళ ఇందులో index.php అని చెప్పి ఒక ఫైల్ ఉందనుకోండి, ఓకేనా, సేవ్ యాస్. చూడండి, ఇప్పుడు index.php అనే ఫైల్ ఉన్నప్పుడు నాకు డైరెక్ట్ గా ఏమవుతుంది, ఫైల్ అనేది అది ఇండెక్స్ అనే దాన్ని తీసేసుకుంటుంది. ఓకేనా, చూడండి, ఇందాక దానికి డిఫరెన్స్ చూడండి, ఇది ఇండెక్స్ అని ఉన్నప్పుడు మనకేంటి డైరెక్ట్ ఫైల్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది, అంటే అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది మనకి అక్కడ డిస్ప్లే అయిపోతుంది. లేదు అని అనుకుంటే ఇండెక్స్ లేదనుకోండి, మనకేంటి ఫైల్ డైరెక్టరీ అనేది చూపిస్తుంది అనమాట. అదే వెబ్ మన డైరెక్ట్ గా వెబ్ సర్వర్ లో హోస్టింగ్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి అది ఎర్రర్ పేజ్ అనేది మనకి చూపిస్తుంది, డైరెక్టరీ అనేది చూపించదు. ఎందుకు, మనం డొమైన్ నుంచి వెళ్తున్నాం కదా. సో ఏంటి అదేంటంటే మనకి ఆ డైరెక్ట్ నుంచి వెళ్ళినప్పుడు మనకు అందులో పేరెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చూపించదు. ఓకే, జస్ట్ ఏంటంటే ఎర్రర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
ఇండెక్స్ కానీ ఇండెక్స్ డాట్ HTML PHP కానీ HTML కానీ ఉంటే ఆ ఫైల్ అది డైరెక్ట్ గా రికగ్నైజ్ చేసేసుకుని దాన్ని బ్రౌజర్ కి చూపిస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తుంది బ్రౌజర్ లో. ఓకే, మన చెప్పాను కదా సింటాక్స్ ఓవర్ వ్యూ అని చెప్పి. అంటే ఒక సింటాక్స్ ని మనం ఎలా ప్రింట్ చేస్తాం, అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం ఎలా ప్రింట్ చేస్తాం అనేది పిహెచ్పికి పిహెచ్పి ఎలా రాయాలో ఐడియా ఉంది కదా మీకు. పిహెచ్పి ఫైల్ తీసుకునేటప్పుడు యారో మార్క్ అండ్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి అని తీసుకొని మళ్ళీ క్వశ్చన్ మార్క్ తో యారో మార్క్ ని క్లోజ్ చేసేయాలన్నమాట. ఓకే, మనం ఇందులో ఈ పిహెచ్పి ఫైల్స్ మొత్తం అంటే స్ట్రింగ్స్ ని కానీ ఇవన్నీ ఏంటంటే మనం ఇందులో రాసి వీటిని మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా, ఒకవేళ దీనికి బయట కనుక మనం ఏదైనా రాసామనుకోండి, దీనికి బయట రాసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఏంటిది యాజ్ ఇట్ ఈజ్ ఒక HTML ఫైల్ లాగా. ఓకేనా, ఒక HTML కోడ్ లాగా మనకి టెక్స్ట్ లాగా మనకు అక్కడ రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఎప్పుడైతే పిహెచ్పిలో రాస్తామో ఆ కోడ్ మొత్తం ఏంటంటే పిహెచ్పి తగ్గట్టుగా రన్ అయిపోయి మనకి అందులో ఉండే సింటాక్సెస్ ఇవన్నీ కనిపించకుండా. ఓకేనా, మనకు ఆ ఫైల్ అనేది బాగా కనిపించదు, బట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం అక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది మనకు వచ్చింది, మనకు కావాల్సిన వాల్యూ కానీ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ కానీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, మనం ఈ స్ట్రింగ్స్ రాయడానికి ఎక్కువ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, చూడండి ఇది హెలో వర్డ్ అని చెప్పి మనం రాసిన స్ట్రింగ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, పేజ్ వ్యూవర్సెస్ లో మనం మామూలుగా ఏదన్నా ఫైల్ ని చూసినప్పుడు మనకేం వచ్చింది, అందులో మనం రాసిన HTML కోడ్ అది మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, కానీ పిహెచ్పిలో చూడండి మనం ఇచ్చిన పిహెచ్పి ట్యాగ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు, అలాగే ఎక్కువ కూడా కనిపించలేదు. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఒకటే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలాంటి సెక్యూర్ పర్పస్ కోసం మాత్రమే ఏంటంటే మనం ఈ పిహెచ్పిని మనం వాడుతూ ఉంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ నేను H1 ట్యాగ్ లో సేమ్ హెలో వర్డ్ అని చెప్పి రాశాను. చూడండి, ఇది పేజ్ ఓవర్స్ వ్యూలో ఏంటిది మనకి వ్యూ సోర్స్ లో మనకి HTML ట్యాగ్స్ అనేవి కూడా మనకు వచ్చేస్తున్నాయి. HTML తీసుకునే HTML దాని ట్యాగ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇవాళ మనం ఇన్స్పెక్ట్ చేసి చూసినప్పుడు కూడా. ఓకే, చూడండి ఇది హెలో వరల్డ్ అని చెప్పి మనకి జస్ట్ ఆ టెక్స్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ ట్యాగ్ తో సహా మనకి ఇక్కడ అది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది డిఫరెన్స్ అనమాట. మనం దీని బయట కూడా టెక్స్ట్ అనేది రాసుకోవచ్చు, బట్ అదేంటిది యాజ్ ఇట్ ఈజ్ ఒక HTML టెక్స్ట్ లాగా మనకి అక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఓకే, పిహెచ్పితో ఇది ఎలాంటి కనెక్షన్స్ పెట్టుకోదు అప్పుడు. ఇలా ఈ ఎకో ద్వారా ఏంటంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ ని మన స్ట్రింగ్స్ ని మనం ప్రింట్ ఇస్తాం అన్నది డిస్ప్లే చేస్తాం. ఓకేనా, చూడండి నిన్న క్లాస్ లో మీకు చెప్పాను కదా వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి అని చెప్పి. అంటే వేరియబుల్స్ ని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, ఏ రూల్స్ ని డిక్లేర్ చేస్తాం అని చెప్పి. వేరియబుల్స్ ని మనం డాలర్ తో డిఫైన్ చేస్తాం, అంటే డాలర్ తోనే స్టార్ట్ చేస్తాం. ఓకేనా, దానికి ఒక వేరియబుల్ నేమ్ ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ని కూడా తీసుకుంటుంది. ఓకే, ఇది అండర్ స్కోర్స్ కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్ అనమాట. ఓకే, వేరియబుల్లో ఫస్ట్ నేమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఇవ్వండి డాలర్ తో మనం ఒక నేమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఇది ఒక
వేరియబుల్. ఓకే, ఈ వేరియబుల్ తీసుకుంది అందులో మనం ఏదైనా వాల్యూ కానీ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, 5 అనే వాల్యూని నేను ఇక్కడ స్టోర్ చేశాను అనుకుందాం. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసినప్పుడు ఎక్కువలో చూపిస్తాను వేరియబుల్స్ మనం ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది. ఓకేనా, ఇది ఇప్పుడు ఈ డాలర్ని ఈ నేమ్ని మనం తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, చూడండి నాకు ఈ వాల్యూ అనేది నాకు ఇక్కడ ప్రొవైడ్ అయ్యింది. ఓకే, అంటే వేరియబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ స్ట్రింగ్ ద్వారా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలాగే ఏంటంటే ఇప్పుడు ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ లో మనము చూడండి ఈ నేమ్ అనేది రాశాను కదా, ఇవి ఎలా అంటే చూడండి ఇది ఆల్ఫా న్యూమరిక్ తీసుకునేది కదా. సో ఈ రెండు కూడా నాకు రెండు వేరు డిఫరెంట్ వేరియబుల్స్ అన్నమాట ఈ నేమ్ అనేది. ఎందుకంటే ఇది ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ తో స్టార్ట్ అయింది, ఇది స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది. ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ వేరియబుల్స్ నాకు. అలాగే వీటిని ఏంటంటే మనము అండర్ స్కోర్ తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నేమ్ ని నేను అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇది నాకు ఇది ఇంకొక వేరియబుల్ అనమాట. ఓకేనా, ఇది థర్డ్ వేరియబుల్ నాకు. ఒకవేళ మనం ఫస్ట్ న్యూమరిక్స్ తో ఇవ్వాలనుకున్నాం అనుకోండి, మనం ఈ వేరియబుల్స్ ఇలా ఇవ్వచ్చు, లేదా ఇలా అని చెప్పి నేను ఒక 1 అని చెప్పి ఇచ్చాను. ఓకేనా, 1 అని చెప్పి నేమ్ 1 అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. నాకు ఇది కూడా ఒక వేరియబుల్ కింద నాకు ఇది రిప్రజెంట్ అవుతుంది. అలాగే 1 2 3 అని చెప్పి మనం రాసుకుని 0 1 2 3 అట్లా 9 దాకా మనం ఏంటంటే మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. A to Z దాకా మనం వేరియబుల్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే చూడండి ఏ అని ఇచ్చాను కదా, ఏ అనేది ఇప్పుడు నాకు ఒక వేరియబుల్. ఓకే, అలాగే నేను $B అని చెప్పి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేశాను. నాకు ఇది ఇంకొక వేరియబుల్. అలాగే $Z దాకా, ఓకే, $Z వరకు కూడా మనం ఒక వేరియబుల్ తీసుకోవచ్చు. అలాగే అంటే మనం ఈ వేరియబుల్స్ నేమ్ ఇస్తూ ఉంటాం కదా, సో మనం ఇలాగా తీసుకోవచ్చు అనమాట. ఇవి మళ్ళీ ఏంటిది ఇవి మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయనుకోండి, అవి డిఫరెంట్ గా మళ్ళీ కొత్త వేరియబుల్స్ లాగా అవి మనకి వర్క్ అవుతాయి అనమాట. ఓకే, మనం సేమ్ ఇక ఈ నేమ్ అనే దాంట్లోనే ఇప్పుడు నేను 1 అని చెప్పి పెట్టాను. ఓకే, బాగానే ఉంది. ఒకవేళ ME నేమ్ అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి, నాకు ఇది కూడా ఒక కొత్త వేరియబులే అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ వేరియబుల్స్ లో నేను చూడండి $1 నేమ్ అని ఇచ్చాను. ఓకేనా, 1 నేమ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి 4 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ 1 నేమ్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే ఈ వేరియబుల్ స్టార్టింగ్ లో ఒక లెటర్ అనేది పెట్టామో అది ఆటోమేటిక్ ఏంటిది దాని సింటాక్స్ ఎర్రర్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఇది చూపిస్తాను. చూడండి పేరేజ్ ఎర్రర్ అని చెప్పి సింటాక్స్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ ఇంటిగర్ 1 అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా, అంటే ఇది ఎక్కడ ఉంటుంది డాలర్లో డాలర్ తర్వాత ఏంటిది మనకి ఒక సింటాక్స్ ఎర్రర్ వస్తుందని చెప్పి మనకు చూపిస్తుంది. అది ఏ ఫైల్లో ఉందని కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది లోకల్ సర్వర్ లో C డ్రైవ్ లో నాకు ఎగ్జాంపుల్ HDDocs లో వెబ్ అనే ఫోల్డర్ లో. ఓకేనా, index.php లో ఆన్లైన్ 5th లైన్ లో నాకు ఇది ఇలా ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా, చూడండి ఎక్కువ ఇచ్చింది కాదు, మనం రాసింది ఎక్కడైతే మనం రాసింది 5th లైన్ లో కాబట్టి 5th లైన్ లో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎక్కువ ఏంటిది మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, మన ఇన్ఫర్మేషన్ మనం ప్రింట్ చేస్తున్నాం. అదే ఒక తీసేసాను, జస్ట్ నేమ్ అని ఉంది. ఓకే, చూడండి 4 అనేది నాకు ప్రింట్ అయింది అనమాట. ఓకేనా, అలాగే ఒకవేళ అండర్ స్కోర్ ఇచ్చి ఇచ్చినా సరే నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. జస్ట్ ఏంటంటే మనం న్యూమరికల్ వాల్యూస్ ని మనం ఇచ్చే నేమ్ అంటే ఒక సింబల్ ద్వారా ఒక లెటర్ తర్వాత మనం పెట్టుకుంటే మనకు అది వర్క్ అవుతుంది. బట్
బట్ మనకి ఏంటంటే ఇది ఫస్ట్ లో, ఓకేనా, ఈ డాలర్ తర్వాత వచ్చే ఫస్ట్ లెటర్ అనేది మనకి నెంబర్స్ ఉంటే మనకు అది ఆ స్ట్రింగ్ అనేది మనకు పనిచేది, ఆ వేరియబుల్ నేమ్ అనేది మనకి వర్క్ అవ్వదు. బట్ అండర్ స్కోర్ కానీ ఏదైనా నేమ్ ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చేసి మనం దానికి 1 2 3 అని చెప్పి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? చూడండి, నాకు వాల్యూ అనేది ఏం మారలేదు, అలాగే ఉంది. చూడండి, నాకు వాల్యూ అనేది నాకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అంటే అండర్ స్కోర్ తర్వాత 1 2 3 అని కూడా పెట్టుకోవచ్చు, లేదా ఒక లెటర్ ఇచ్చేసి A1 A2 A3 అని చెప్పి కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండర్ స్కోర్ తీసేసాను, ఓకే, ఏ ఇచ్చాను, A1 అని ఇచ్చాను. నా వాల్యూ అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇవి వేరియబుల్ ని డిక్లేర్ చేసే రూల్స్. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ వేరియబుల్స్ అనేవి చూసారు కదా, ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటనేది మనం చూసాం కదా. సో ఈ వేరియబుల్స్ ని అంటే మీరు సింగిల్ చూపించాను కదా, ఒకసారి మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. వేరియబుల్స్ లో డాలర్లో ఫస్ట్ 5, ఓకేనా, ఈ వేరియబుల్ కి స్టోర్ చేసి అంటే 5 నెంబర్తో నేను స్టోర్ చేసేసి నేను ఈ నెంబర్ ని ఎకో ద్వారా ప్రింట్ ఇచ్చేస్తాను. అది మనం ఇప్పుడు చూసేసాం ఆల్రెడీ. ఏముంది, ఇది ఎకో అని ఇస్తున్నాను, నేను అందులో ఆ స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఇది ప్రింట్ అవుతుంది. బట్ అలాగే మనం ఇలా ఎన్ని స్ట్రింగ్స్ అయినా సరే మనం చేసుకొని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఎకోలో ఎట్ ఏ టైం చూడండి, నేను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే 6 అని ఇస్తాను. చూడండి, నాకు ఈ 2 వేరియబుల్స్ ఎలా వస్తున్నాయని అంటే మనకి పక్క పక్కనే వస్తున్నాయి కదా. ఓకే, మన ఈ వేరియబుల్స్ ని చూసుకున్నాం, టూ వేరే వేరియబుల్స్ తీసేసుకొని మనం దాని రెండింటిని కూడా ఒకేసారి ప్రింట్ ఇచ్చాం. ఓకేనా? ఈ 2 ఇచ్చినప్పుడు పక్క పక్కన మనకు వస్తున్నాయి కదా, మనకి వీటిని ఏంటంటే మనం కాన్కాటినేట్ చేయొచ్చు, అంటే డిఫరెంట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే పక్క డిఫరెంట్ గా ఎలా రావాలి ఏంటి అనేది. ఓకేనా? కాన్కాటినేట్ అనేది మనకి మన నెక్స్ట్ టాపిక్. ఓకేనా? మనకు టాపిక్ అనేది చెప్తాను నేను మీకు. అంటే ఈ 2 వేరియబుల్స్ మనం ఎలా కాన్కాటినేట్ చేస్తాం అని చెప్పి. ఓకేనా? అలాగే గ్యాప్స్ ఎలా ఇస్తాం ఏంటి అనేది మొత్తం ఏంటంటే మనకి ఇలా ఇది జస్ట్ ఏంటంటే నేను నార్మల్ గా ఇచ్చాను కాబట్టి నాకు ఈ వేరియబుల్స్ అన్ని 2 వేరు దాంట్లో నేను ఈ 2 వేరియబుల్స్ అనేది పక్క పక్కన వస్తున్నాయి. ఓకేనా? ఈ వేరియబుల్స్ నేను కాన్కాటినేట్ చేయాలి. ఓకేనా? ఈ కాన్కాటినేట్ చేస్తున్నప్పుడు అవన్నీ ఏంటంటే మనకి ఒకే ఎకోలో, అంటే ఒక స్ట్రింగ్ లోనే ఒక ప్రింటింగ్ లోనే మనకి ఏంటంటే ఈ స్ట్రింగ్స్ అన్ని కూడా. ఓకేనా? ఇది వేరియబుల్, ఇది స్ట్రింగ్ అనమాట. ఓకేనా? ఈ స్ట్రింగ్ వాల్యూ అనేది మనకి ఇది వాల్యూ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా, చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి నేను ఒక వేరియబుల్స్ తీసేసుకుంటున్నాను. దీన్ని కాన్కాటినేట్ ఎలా చేయాలనేది చూద్దాం మనం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, నేను ఇందులో ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. బీబీఐసి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే టెక్ అని కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఈ డాలర్ ఫస్ట్ నేమ్ ని ఇప్పుడు మనం ఇందాక ఎలాగైతే చేసామో సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ చేస్తే నాకు ఇలా కూడా వాల్యూస్ అనేవి వస్తాయి. బట్ ఇది కాన్కాటినేట్ అయ్యే రావట్లేదు కదా. ఇప్పుడు నేను ఇంకోటి చేసుకోవాలనుకోండి, నేను ఇంకో వర్డ్ అనేది ఇంకో స్ట్రింగ్ ని నేను యాడ్ చేయాలంటే
నేను ప్రతిసారి ఏం చేయాలి, పెద్దానికి ఒక నేమ్ తీసుకోవాలి, పెద్దానికి ఒక ఎకో తీసుకుని అన్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, నాకు అలా కాకుండా ఈ కాన్కాటినేషన్ లో ఏంటంటే మనం ఈ కాన్కాటినేషన్ ని డాట్ అనే దాంతో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఈ డాట్ అనే దాంతో రిప్రజెంట్ చేసేటప్పుడు చూడండి, ఎకోలో నేను ఫస్ట్ నేమ్ అనేది ఆల్రెడీ ఇచ్చేసిన, అది నాకు అది ప్రింట్ వస్తుంది. ఓకే, చూడండి మనకి ఫస్ట్ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి లాస్ట్ నేమ్ కూడా కావాలి కదా, మన దీని అనేది కాన్కాటినేషన్ లో డాట్ తో రిప్రజెంట్ చేసేసి డాలర్ లాస్ట్ నేమ్ అని చెప్పి మనం ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి ఇది మనకి పక్క పక్కనే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొంచెం స్పేస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేద్దాం ఇన్ఫర్మేషన్ లో. సో మనకేందని చూడండి, ఇది మనకు కొంచెం ఒక స్పేస్ అనేది తీసేసుకొని మనకి ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈ కాన్కాటినేట్ చేసేసి రెండు వేరియబుల్స్ ని కలపడం ఓకే. ఓకే, అంటే టూ స్ట్రింగ్స్ ని కలిపాం. ఓకే, కానీ ఒకవేళ రా స్ట్రింగ్ ని ఒకవేళ మనం రాయాలనుకుంటే అది ఎలా చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో మనము డాట్ అని చెప్పి ఒక రా స్ట్రింగ్ ని తీసుకోవాలి. పేస్ట్ ఇచ్చేస్తాను, హెలో అని చెప్పి రాశాను. ఓకేనా, చూడండి బీబీఎస్ టెక్ హెలో అని చెప్పి మనకి ఇక్కడ మొత్తం ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ మనం కాన్కాటినేట్ చేసినప్పుడు మనకి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ మనం మొత్తం 3 స్ట్రింగ్స్ ని కాన్కాటినేట్ చేసాం. ఓకేనా, ఏ స్ట్రింగ్స్, ఈ బీబీఐసి అనేది ఒకటి, టెక్ అనేది ఒకటి, హెలో అనేది ఒకటి. ఓకేనా, చూడండి ఇందులో బీబీఐసి అండ్ టెక్ అనేవి రెండు ఏంటంటే ఫంక్షన్స్ అనమాట. అంటే ఫంక్షన్స్ నుంచి మన స్ట్రింగ్స్ ని తీసుకున్నాం, లోపల ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ తీసేసుకున్నాం అంట. జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఒక వర్డ్ అనేది ఇచ్చేసి, అంటే బీబీఐసి అని చెప్పి ఒక వర్డ్ అనేది ఇచ్చేసి మనం దాన్ని తీసుకుంటున్నాం. బట్ మనం పిహెచ్పిలో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన పర్టికులర్ నేమ్స్ కానీ దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో ఇచ్చేసి అది మొత్తం మనం తీసేసుకోవచ్చు. ఓకేనా, మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ లో కూడా సేమ్ ఫంక్షన్స్ ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ జావా స్క్రిప్ట్ కి దీనికి డిఫరెన్స్ సేమ్, మొత్తం ఏంటంటే దాదాపు ఒకేలా ఉంటాయి, ఒకేలా ఉన్నట్టు ఉంటాయి. ఒకేలా ఉంటాయి అని అన్నాకంటే ఒకేలా అంటే ప్రాసెస్ ఒకటే. ఓకేనా, ఈ వేరియబుల్ తీసుకోవడం ఇదంతా, కాకపోతే చిన్న చిన్న మాడిఫికేషన్స్. ఓకేనా, ఈ స్ట్రింగ్స్ ఎలా రాయాలి, డాలర్స్ ఎలా తీసుకోవాలి, మనం దాంట్లో వేర్ అని చెప్పి వేరియబుల్ తీసుకొని దానికి నేమ్ ఇచ్చేసి అలా చేసుకుంటూ వచ్చేసాం. మనకి ఇక్కడ అలా ఏం లేదు, జస్ట్ ఏంటో ఒక డాలర్ అనేది ప్రొవైడ్ చేసుకొని మళ్ళీ మనం ఆ వేరియబుల్ తీసుకుంటున్నప్పుడు మనం దాని నుండి మళ్ళీ సపరేట్ గా ఒక దాంతో తీసుకొని ఆ నేమ్స్ మనం ప్రొవైడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ఏంటంటే ఈ గ్లోబల్ వేరియబుల్ టైప్ లోనే ఇది పనిచేస్తుంది అనమాట. డైరెక్ట్ డాలర్ నేమ్ నేనేం చేశాను, నేను వేరేది అని చెప్పి రాసుకోకుండా డైరెక్ట్ గా ఆ వేరియబుల్ తీసుకొచ్చేసి నేను అక్కడ పెట్టేశాను అనమాట. ప్రింటింగ్ ఇవ్వడానికి ఆ వేరియబుల్ నేను తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసాను, అది నాకు ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు కాన్కాటినేషన్ లో 2 సపరేట్ ఫంక్షన్స్ లో డిఫైన్ చేసిన స్ట్రింగ్స్ ని అలాగే ఒక రా స్ట్రింగ్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సో మనం ఇలాగ ఏంటంటే వీటన్నిటిని మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ వేరియబుల్స్ అన్ని ఏం చేస్తాయండి, స్ట్రింగ్స్ ని క్యారీ చేస్తాయి అనమాట. ఓకేనా, వేరియబుల్స్ స్ట్రింగ్స్ ని క్యారీ చేస్తాయి, మన స్ట్రింగ్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం, ఎకో ద్వారా మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇది, ఎందుకంటే మనం వేరియబుల్ ఇచ్చేది ఉండిద్ది, కొన్నిసార్లు ఏంటంటే రాగా కొంత స్ట్రింగ్స్ అనేవి యాడ్ చేయాల్సి వస్తాయి. అది ఎలా యాడ్ చేయాలనడానికి ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, మీరు వర్క్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది మీకు అర్థమైపోతుంది. ఎక్కడన్నా ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ డెమో అని చెప్పి ఒక టెక్స్ట్ రాస్తున్నాము, అందులో ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది ఏదన్నా అక్కడ రావాలనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది మనం ఎలా రాస్తుంది, దానికంటే ఒక స్ట్రింగ్ తీసుకోలేము కదా. మనకి వేరియబుల్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయ్యి ఉంది, అది మనం డిస్ప్లే చేస్తున్నాం. కాకపోతే ఎగ్జాంపుల్ కి తీసుకున్న దాన్ని కూడా మనం అక్కడ డిస్ప్లే చేయాలి. సో మనకేంటిది, మనం ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ ఇన్
పిఎస్పి అనమాట. ఓకే, ఆపరేటర్స్ అంటే పిఎస్పిలో ఉండే ఆపరేటర్స్ ఏంటిది, ఓకేనా. అసలు ఆపరేటర్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇందులో. ఈ ఆపరేటర్ అనేది ఏంటంటే ఒక సింబల్. ఓకే, ఈ ఆపరేటర్ అనేది ఒక సింబల్. అది ఏం చేస్తుందంటే కంపైలర్ కి ఇది మనకి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసి దానికి ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తాను ఏంటండి. ఆపరేటర్ అనేది ఒక సింబల్. ఓకే, ఒక సింబల్ లా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ప్రొవైడ్ చేసిన ఆపరెంట్స్ ఉంటాయి కదా, అంటే ఇన్ఫర్మేషన్ ఉండిద్ది కదా. ఆపరేషన్ పక్కన పెట్టండి, నేను సింపుల్ గా చెప్పేస్తాను. ఇదేంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఒక పిహెచ్పిలో మనం రాసిన ఇన్ఫర్మేషన్ లో, ఓకేనా, అది అర్థమెటిక్ ఆపరేషనా లేకుంటే అర్థమెటిక్ ఆపరేటరా లేకుంటే లాజికల్ ఆపరేషనా అని చెప్పి మనకి అది ఏం చేస్తుంది, కంపైలర్ కి చెప్పిద్ది అనమాట. కంపైలర్ కి అది ఇన్ఫార్మ్ చేసి దాన్ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఇందులో ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఓకేనా, చూడండి, ఈ అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఐడియా ఉంది కదా, ఈ ప్లస్ మైనస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇవే అనమాట. మనం ఇందులో ఏంటంటే డైరెక్ట్ గా ఒక సింబల్, అంటే వేరే వేరే నేమ్స్ ఏమి రాయకుండా జస్ట్ సింబల్ తో మనం వీటిని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, ఇది ప్లస్ సింబల్ ఏంటంటే 2 ఆపరెంట్స్ ని, అంటే 2 వాల్యూస్ ని ఇది యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, ఆ పిహెచ్పిలో ఏంటంటే మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని క్లోజ్ చేయడానికి, అంటే ప్రొవైడ్ అది దాన్ని అక్కడ స్టాప్ చేయడానికి మనం దీన్ని స్లాషెస్ ని వాడతాం అనమాట. ఓకేనా, ఎందుకంటే మనం తీసుకునే వాల్యూస్ కి ఏంటంటే దాని తగ్గట్టుగా ఉండే ఆపరేషన్స్ అనేవి మనకి వచ్చేస్తున్నాయి కదా. సో నేను ఎందుకంటే ఇది తీసేసుకుని ఇందులో రా చూపిస్తున్నాను మీకు. మైనస్ ఏంటంటే ఇది సబ్ట్రాక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుంది, సెకండ్ ఆపరెంట్ ని, ఓకేనా, ఫస్ట్ ఆపరెంట్ లో ఉన్న మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ లో ఉన్న సెకండ్ ఆపరేషన్ నుంచి ఫస్ట్ దానికి ఈ సబ్ట్రాక్షన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, మైనస్ వై ఫర్ ఎగ్జాంపుల్ అయితే. ఓకే, అలాగే మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ మనం ఏమైందంటే స్టార్ అనే దాన్ని వాడతాం అనమాట. ఓకేనా, ఎక్స్ స్టార్ వై. అలాగే డివిజన్ కోసం, ఓకేనా, ఈ డివిజన్ అనే దానికి ఏంటంటే మనం స్లాష్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఒక స్లాష్ సింగిల్ స్లాష్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే వీటిని డివైడ్ చేస్తాం అనమాట. వై. దాని తర్వాత ఏంటంటే మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ అవుట్పుట్స్ ఉంటాయి కదా, రిమైనింగ్ అవుట్పుట్స్ ఆఫ్ ది ఇంటిగర్ ని ఇది తీసుకునిద్ది అనమాట. అంటే ఇంటిగర్ డివిజన్ యొక్క రిమైండర్ అనేది అవుట్పుట్ కింద మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇది 3.33 అని చెప్పి వచ్చింది అనుకోండి, దాన్ని ఇంటిగర్ చేసేసుకుని మనకి ఇది వాల్యూ అనేది మనకి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా, డివిజన్ లో ఏంటిది మనకి మనం డివిజన్ చేసిన ఆన్సర్ ఎంత వస్తే అంత ఇచ్చేసిద్ది. మాడ్యూల్ ఏంటంటే మనం ప్రొవైడ్ చేసిన ఆన్సర్ ని దాని తర్వాత వాల్యూకి మనకి యాడ్ చేసి మనకి ఇచ్చిద్ది అనమాట. ఓకేనా, అలాగే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, మాడ్యూల్ ఏంటంటే మనం ఈ పర్సంటేజ్ దాంతో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఎక్స్ వై. ఓకేనా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఒక ఇంటీగర్ వాల్యూని మనం ఇంక్రీజ్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఇంటీగర్ ని ఇంక్రిమెంట్ దాన్ని వాడతాం అనమాట. ఎక్స్ ప్లస్ ప్లస్, అలాగే డిక్రిమెంట్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ మైనస్. అంటే ఒక వాల్యూ అనేది ఇది డిక్రీజ్ చేస్తుంది, అంటే ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ నుంచి. ఫర్ లైక్ ఇది ఉంది కదా, ఇది 5 - 1 తీసుకుంటుంది. ఇదేం చేసింది, ఒకవేళ నేను ఇచ్చిన వాల్యూ అనేది 5 ఉంటే ఇది +1 చేస్తుంది. ఓకేనా, మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, ఇందులో 6 వస్తుంది, ఇక్కడ
ఫోర్ అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇవి మన అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, ఇవి ఒకసారి మనం చేసి చూద్దాం ప్రాక్టికల్ గా. చూడండి, $A అని చెప్పి నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, 10 అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నాను. అలాగే $B అని చెప్పి నేను ఇంకో వాల్యూ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, 3 అనే వాల్యూని తీసుకున్నాను. సో నేనేం చేస్తున్నాను అంటే ఇంకో వాల్యూ తీసుకొని, అంటే $C తీసేసుకొని, ఓకేనా, దీన్ని అట్రాక్ట్ ఎడిషన్ చేస్తున్నాను. ఓకే, ఎడిషన్ ఎలా చేస్తాం దీనికి, $A ప్లస్ $B. ఓకేనా, ప్రతిదానికి ఈ కామాస్ అనేవి కన్ఫర్మ్ గా పెట్టాలి, లేకుంటే ఏంటంటే మనకి ఆ వాల్యూ స్ట్రింగ్ అనేది క్లోజ్ అవ్వదు. క్లోజ్ అవ్వనప్పుడు మనకు అది వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా, ఎకోలో నేను ఈ C అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నా, $C. ఓకే, చూడండి నాకు ఇది ఎడిషన్ అనేది వచ్చేసింది అనమాట. మీకు ఇంకా అర్థమయ్యేట్టు పెట్టేస్తాను. కాన్కాటినేషన్ కోసం నేను డాట్ని వాడాను, అంటే పక్క పక్కన రావడానికి, యాడ్ అయ్యి రావడానికి. చూడండి, యాడ్ అని చెప్పి నేను ఇచ్చాను, అంటే ఎడిషన్ అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను. దానికి వాల్యూ అనేది ఇక్కడ నేను రాశాను అనమాట. ఓకేనా, నాకు అందులో ఆ వాల్యూ అనేది ప్రొవైడ్ అవ్వాలి. అండి, ఎడిషన్ ఎడిషన్ చేసిన మనకి ఆ వాల్యూ ఎంత వచ్చింది, 13 అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయిపోయింది. ఓకే, మనకి ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఇదేంటంటే స్ట్రింగ్ ని మనం ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు మనకి ప్రొవైడ్ చేసిద్ది అనమాట. అంటే 1 by 1, అంటే ఫస్ట్ మనం ఇచ్చిన స్ట్రింగ్ లో వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇచ్చింది మన తర్వాత. దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత వాల్యూని కూడా మనకి ఇచ్చింది అనమాట. నేను ఇది ముందుగా చెప్పాల్సింది మీకు, పర్లేదు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను ఒకేసారి ఎడిషన్ ఇచ్చాను, అలాగే సబ్ట్రాక్షన్ ఇస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, చూడండి ఇది రాస్తున్నాను నేను. సబ్ట్రాక్షన్ అనేది ఇచ్చేసి నేనేం చేశాను, C వాల్యూని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ ఇచ్చాను అనమాట, అంటే మైనస్ అనేది వాల్యూ అనేది ప్రొవైడ్ చేశాను. కానీ చూడండి ఈ వేరియబుల్ అనేది మాత్రం నేను C అనేది తీసుకున్నాను అనమాట. అంటే ఇది వేరియబుల్ ని మళ్ళీ మళ్ళీ మనకి ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏంటంటే మనకి ఇచ్చిద్ది అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చోట, అంటే ఇది 6th లైన్ లో ఇది ఒక వేరియబుల్ కింద తీసుకుంటూ కన్సిడర్ చేస్తుంది, ఇది 10th లైన్ లో ఇది వేరొక దానిలాగా. ఓకేనా, ఇప్పుడు మనకి మధ్యలో ఏంటిది, ఈ ఎక్కువ అనేది మనకి ఇక్కడ ఉంది ప్రింటింగ్ కి, ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు. ఓకేనా, మనకి ఏంటంటే ఇది మొత్తం వేరేగా వాల్యూస్ కింద మనకి తీసుకుంటుంది అనమాట. ఓకే, చూడండి సబ్ట్రాక్షన్ 7 అంటే 10 నుంచి 3 పోతే 7 కదా, మనకి ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడండి ఈ 2 లైన్స్ అనేవి కూడా మనకి వేరుగా 1 by 1 రావాలి కదా, బట్ ఇవన్నీ మనకి కలిసేసి వచ్చేస్తున్నాయి కదా. మనం దీనికి ఏం చేయొచ్చానంటే సబ్ట్రాక్షన్ ఉంది కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్లాష్ తీసేసుకొని n అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్లాష్ n ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఇది న్యూ లైన్ కింద తీసుకునిద్ది. ఓకేనా, మనకి ఇది న్యూ లైన్ కింద తీసుకునిద్ది అనమాట.
స్పేస్ వచ్చింది కానీ న్యూ లైన్ తీసుకుంది. మామూలుగా అయితే న్యూ లైన్ అనేది మనకి వచ్చింది ఇది. ఒక పని చేద్దాం, చూడండి ఇది స్పేస్ ఇచ్చాను చూడండి ఇక్కడ నేను ఈ స్పేస్ తీసేసి ఈ స్పేస్ బదులుగా నేనేం చేస్తానంటే /t. ఇది నార్మల్ గా ఏంటంటే ట్యాబ్ కోసం అని చెప్పి అంటే మనం తీసుకునేటప్పుడు ట్యాప్ చేస్తాం కదా, దానికోసం అని చెప్పి ఇది యూజ్ అవుతుంది అనమాట మనకి. లోకల్ సర్వర్లో మనకి వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటంటే హిస్టరీ అనేది ఉండేది కదా, అది పాత డేటా మొత్తం ఏంటంటే ప్రతిసారి రీడ్ చేసుకుంటూ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో మనం అప్పుడప్పుడు ఏంటంటే అది హోస్టింగ్ లో చేస్తున్నప్పుడు అంటే ఈ సిఎస్ఎస్ కానీ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది, హిస్టరీ డిలీట్ చేసుకుంటూ. యాప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కానీ న్యూ లైన్ కి ట్యాబ్ ఇంకా వచ్చింది. ఓకే చూద్దాం. మామూలుగా అయితే ఈ లైన్స్ అన్ని మాకు ప్రొవైడ్ అయిపోతాయి. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందేమో నేను తర్వాత చూస్తాను. మామూలుగా ఏంటంటే ఇది ఎన్ అనేది ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి న్యూ లైన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అలాగే టీ అనేది ఏంటంటే ట్యాప్ అనమాట. చూడండి ఇప్పుడు ఇది లేదు టీ అనేది, నాకేదో జస్ట్ చిన్న స్పేస్ లాగా కనిపిస్తుంది అది. ఓకేనా? చూడండి ఇక్కడ స్పేస్ అనేది మనకి ఏం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది, జస్ట్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. బట్ మనకి ఏంటిది ట్యాబ్ అనేది ఎలా వచ్చింది, మనకి ట్యాప్ చేసినప్పుడు చూడండి ఈ కరదర్ చూడండి ఇక్కడ ఉంది కదా, ట్యాప్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా పక్కకి అలాగా జరిపోయింది, అంటే అంత స్పేస్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఓకేనా? రన్ చేస్తాను, నేను రేట్ ని ప్రొవైడ్ చేస్తాను లేకుంటే స్ట్రింగ్ లో. తెలుసు కదా ఈ HTML ట్యాగ్స్ ని కూడా మనం అందులో మామూలుగా ప్రొవైడ్ చేసుకోవచ్చు. నిమిషం. మామూలుగా అయితే బ్రేక్ ని వాడాను. మామూలుగా అయితే మనకు అది వర్క్ అవ్వాలి, నేను చూసి చెప్తాను మీకు. ఓకే, సిలో సబ్ట్రాక్షన్ అనేది కూడా మనకి తీసుకుంది కదా, సో సేమ్ వేలో ఎక్కువ సిలో చూడండి, నేను ఇంకొక తీసుకుంటున్నాను మల్టిప్లికేషన్. ఓకేనా? స్టార్ తో మనం మల్టిప్లై చేస్తున్నాం.
మల్టిప్లికేషన్ ఎంత వచ్చింది, 30 వచ్చేసింది. 10 into 3 అంతా 13 కదా. సో మనకి ఆ 30 అనేది వాల్యూ అనేది మనకి ప్రొవైడ్ వచ్చింది అనమాట. ఓకే, అలాగే డివిజన్ ని కూడా మనం ఇప్పుడు ట్రై చేసి చూద్దాము. డివిజన్ ఎలాగా, స్లాష్ తో A/B అని చెప్పి మనం డివైడ్ చేస్తున్నాం దాన్ని. చూడండి, డివిజన్ చేసినప్పుడు, మనం డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటిది, 3.333 అని చెప్పి దాని ఎగ్జాక్ట్ వాల్యూని, అంటే మనకి ఆ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది. అదే మాడ్యూల్ కి ఏంటిది, ఒకసారి మాడ్యూల్ చూద్దాము. ఇదే ఇదేం చేస్తుంది, రిమైండర్ యొక్క వాల్యూని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిద్ది అనమాట. ఓకేనా, అంటే రిమైండర్ లో ఏమొచ్చింది అని, ఇది ఎన్నిసార్లు మాడ్యూల్ అయింది, 10 కి 3 తో 1 ఒకసారే కదా. సో మనకి ఆ 1 అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, మనకి ఈ మాడ్యూల్ అనేది ఏం చేస్తుందంటే రిమైండర్ యొక్క వాల్యూని మనకి ఇక్కడ ఇస్తుంది. ఓకే, ఈ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తున్నప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏం ఇంక్రిమెంట్ కి సి కాకుండా నేను ఇంకో కొత్త న్యూ వాల్యూ అనేది ఒకదాన్ని తీసుకుంటాను. ఓకేనా, $D అనేది తీసుకున్నాను. ఓకేనా, $3 తీసుకొని ఈక్వల్ టు, నేనేమి ఇచ్చాను, 5 అనేది ఇచ్చాను. ఓకే, 10 అనేది 10 అని ఇచ్చాను కదా. నేను దీన్ని ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఎకోలో $D++ ఇదేంటిది, ఇంక్రిమెంట్ కోసం మనం వాడే వాల్యూ. అంటే మనం దేన్ని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం, దీన్ని వేరియబుల్ డి అనే వేరియబుల్ ని మనం ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. సో నేను ఆ వేరియబుల్ ని తీసుకున్నాను, మనకు కావాల్సిన ఇంక్రిమెంట్ వాల్యూని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ++ అని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, $D అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, నాకు 11 అనేది వచ్చేసింది, ఎందుకు, ఇంక్రిమెంట్ అయిపోయి నాకు ఇది ఈ వాల్యూ అనేది వచ్చేసింది. సో నేను మళ్ళీ ఇలా తీసేసుకుంటాను. ఇంక్రిమెంట్ వాల్యూ వచ్చేసి మనకి 11 అని వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది, 10+1 అని చెప్పి. అలాగే నేను ఇక్కడ ఈ అని చెప్పి ఇంకో వాల్యూ తీసుకుంటాను. డిక్రిమెంట్ ఈ వాల్యూ కదా, ఈ వాల్యూ మైనస్ అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మనం ఈ వాల్యూని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఓకే,
చూడండి డిక్రిమెంట్ వాల్యూ వచ్చేసి 9 అంటే -1 అని చెప్పి మనకి ఇక్కడ అది వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇవి మా అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యూల్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఓకే, ఇది ఇవాళ మన క్లాస్ లో వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా. అలాగే నేను ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఇది జాంప్ అనేది. ఓకేనా, ఇప్పుడు మనం డౌన్లోడ్స్ లోనో మన డెస్క్టాప్ లోనో ఓపెన్ చేస్తాం. మనము ఏ డిస్క్ లో అయితే, ఓకేనా, నేను ఇప్పుడు లోకల్ డిస్క్ లో నేను జాంప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేస్తూ ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేసుకున్నాము, ఓకేనా, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసారు కదా. ఓకే, అదే మొత్తం అయిపోయిన తర్వాత ఏంటిది, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం జాంప్ వచ్చిన తర్వాత జాంప్ లో నుంచి హెచ్డి డాక్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ని బాగా గుర్తు పెట్టుకోండి. ఈ హెచ్డి డాక్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మనం అందులో, ఓకేనా, దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఒక ఫోల్డర్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకొని, లేకపోతే ఒక ఫైల్ క్రియేట్ చేసేసుకొని మనం ఆ ఫైల్ నుంచి మనం ప్రాజెక్ట్స్ అనేవి రన్ చేసుకుంటుంటాం. అదే సర్వర్ టైప్ లో మనం దీని నుంచి మాత్రమే రన్ చేసుకోగలం. మీరు వేరే ఫోటోస్ పెడితే మనకు అది రన్ అయ్యి రాదు. అలాగే డాష్ బోర్డ్ ఎక్కడ పెట్టొద్దు. హెచ్డి డాక్స్ లోపల మనం డైరెక్ట్ గా ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనకేంటిది, మన ఇచ్చిన ఫైల్స్ ఈ ఫైల్స్ అన్ని కూడా ఏమవుతాయి, కంపేర్ అయిపోతాయి, మొత్తం ఏంటంటే క్లన్స్ అయిపోయింది అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇందులో మనకి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోవడం. ఇలాగా ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసేసుకొని ఆ ఫోల్డర్ లోపల మనం మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు వెబ్ అనేది మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం, సింగిల్ వెబ్సైట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు, తర్వాత మీరు ఒక డెమో అనేది చూపించారు కదా ఒక వెబ్సైట్. సో మీరు జాంప్ లో ఈ సర్వర్ ని యూజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, దీనికి ఇందులోకి వెళ్ళిపోయి మీ నేమ్ మీద మై ఫైల్ అని చెప్పి, మై వెబ్సైట్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీరు డైరెక్ట్ ఒక ఫైల్ ఇచ్చేస్తారు. ఒకవేళ పర్టికులర్ గా ఒకటి కాకుండా మీరు 4-5 కావాలనుకున్నప్పుడు మీరేం చేయాలి, దానికి లోకల్ హోస్ట్ అని చెప్పి, లేకపోతే మై ఫైల్స్ అని చెప్పి ఏదో ఒక నేమ్ అనేది, లేదా మీ పేరు ఇచ్చేసుకొని మీరు పెట్టేసుకొని, లోకల్ హోస్ట్ మీ సర్వర్ అది. ఓకే, మై సర్వర్ అని చెప్పి పెట్టేసుకొని, లేకుంటే పెట్టేసుకొని ఆ ఫోల్డర్ ని మీరు ఓపెన్ చేసుకుంటారు. దాని లోపల ఏంటిది, ఈచ్ ఫోల్డర్ అనేది కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇది లోకల్ సర్వర్. లోకల్ సర్వర్ లో ఈ వెబ్ అనే ఫోల్డర్ అనేది తీసుకున్నాం. లేకుంటే మనకి ఏమవుతుంది, డాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది మనకి డాష్ బోర్డ్ అనేది మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఈ డాష్ బోర్డ్ తో మనకి ఇప్పుడే పని లేదు కాబట్టి మనం ఏం చేయాలి, డాష్ బోర్డ్ తీసేది మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ని మనం ఓపెన్ చేసుకోవాలి, వెబ్ అని చెప్పి. ఓకేనా, ఈ వెబ్ లో ఇప్పుడు మన ఇండెక్స్ పేజ్ అనేది అందులో ఉంది కాబట్టి మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఒకవేళ న్యూ ఫోల్డర్స్ అవన్నీ చూసారు కదా, అది ఇండెక్స్ పేజ్ అనేది లేకుంటే, ఓకేనా, మనకి మన ఫైల్ డైరెక్టరీ అనేది చూపించింది. ఓకేనా, ఫైల్ డైరెక్టరీ అంటే ఏంటిది, మనకి ఈ ఫోల్డర్ మొత్తం మనకి అక్కడ కనిపించింది అనమాట. డైరెక్టరీ అని చెప్పి, ఫైల్ డైరెక్టరీ అని చెప్పి మనకి ఈ ఫోల్డర్ మొత్తం మనకి అక్కడ కనిపించేసింది. ఓకే, ఈ టైప్ లో ఏంటిది, ఫోల్డర్స్ మనకి మన ఫైల్స్ ఇవన్నీ అన్నట్టు అక్కడ మనకి డిస్ప్లే అయిపోతాయి అనమాట. మనం దాని నుంచి క్లిక్ చేసుకొని ఆ పేజ్ ని మనం ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. ఓకే, డిఫరెన్స్ ఉంది కదా, అర్థమవుతుందా మీకు? డిఫరెన్స్ ఏంటిది, ఇండెక్స్ పేజ్ అని ఉంటే మన డైరెక్ట్ గా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇలాగా. లేదు అని అనుకోండి, మనం అప్పుడు ఏంటిది, ఫైల్ మేనేజర్ అనేది, ఓకేనా, ఫైల్ మేనేజర్ అనుకోండి, లేదా ఫైల్ డైరెక్టరీ అనుకోండి. ఓకేనా, ఫైల్ డైరెక్టరీ అనేది మనకి సింపుల్ గా ఉండాలంటే ఫైల్ మేనేజర్ అనుకోండి ఇది. ఓకేనా, మనకి మన ఫైల్ మేనేజర్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో అలాగా మన ఫైల్ మేనేజర్ అనేది మనకి అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. అందులో మన ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఫోటోస్ కానీ అన్ని కూడా మనకు అక్కడే డిస్ప్లే అవుతాయి. అది ఓపెన్ చేసుకోవాలంటే ప్రతి దానిలో క్లిక్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది. లేదు అది తీసేసుకొని దానిలో నుంచి నేను సపరేట్ ప్రాజెక్ట్ చేస్తాను, సపరేట్ పెట్టుకుంటాను అంటే తీసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు న్యూ ఫోల్డర్ అని పెట్టాను. ఈ న్యూ ఫోల్డర్ కి ఇదే మన ప్రాజెక్ట్ అనుకోండి ఒకవేళ ఇది. ఓకేనా,
నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను ఒక నేమ్ ని ప్రొవైడ్ చేశాను. ఓకే, నాకేంటిది ఈ వెబ్ అనేది నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టేసుకుంటాను. ఓకేనా, ఈ వెబ్ అనేది నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టేసుకుంటాను. మీకు ఇంకా సింపుల్ గా కావాలని చెప్తాను ఉండండి. ఎందుకంటే మనం చేసే ప్రతి దాంట్లో ప్రతి రోజు కూడా మనం ఇది చూడండి, ఇది స్టార్ట్ చేసుకోవాలి. జాంప్ అనేది జాంప్ కంట్రోల్ ప్యానల్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకున్న తర్వాతే మనము ఈ ఫైల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నార్మల్ మనం లోపల పెట్టేసాం కదా అని సర్వర్ ఓపెన్ చేద్దామని అది రాదు. కంట్రోల్ ప్యానల్ ని మనం కన్ఫామ్ గా ఓపెన్ చేసుకోవాలి. అవి స్టార్ట్ చేయాలి. అపాచీ అన్న MySQL రెండు మనం ఏం చేయాలి, స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మై ప్రాజెక్ట్ అని చెప్పి ఒక కొత్త ఫోల్డర్ అనేది నేను ఒకటి క్రియేట్ చేశాను. ఓకే, మై ప్రాజెక్ట్ ఆర్ మై ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి ఏమంటారు. ఇది లోకల్ హోస్ట్ నేను ఓపెన్ చేశాను. ఓకేనా, లోకల్ హోస్ట్ లో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటిది, మై ప్రాజెక్ట్స్ అని చెప్పి నా ప్రాజెక్ట్స్ ఫోల్డర్ అనమాట. ఓకేనా, నా ప్రాజెక్ట్స్ ఉండే ఒక డైరెక్టరీ అనేది నాకు కావాలి. ఓకే, నా ప్రాజెక్ట్స్ అనేది ఈ మై ప్రాజెక్ట్స్ అనేది నా ఫైల్ మేనేజర్ అనుకోండి, లేకపోతే ఫైల్ మేనేజర్ అని పెట్టేసుకుంటే అది కూడా ఈజీగానే ఉండేది మనకి. ఓకే, ప్రాజెక్ట్స్ చూడండి, మై ప్రాజెక్ట్స్ అనేది ఫోల్డర్ అనేది నాకు ఓపెన్ అది మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తున్నాయి. ఎందుకు, దాని లోపల ఏంటిది ఎంటీ ఫోల్డర్ కదా అది, మనం ఇంకా దాని లోపల ఏం క్రియేట్ చేయలేదు, ఏ ఫైల్స్ పెట్టలేదు అసలు. ఓకేనా, సో చూడండి, నాట్ ఫౌండ్, ద రిక్వెస్ట్ URL వాస్ నాట్ ఫౌండ్ ఆన్ దిస్ సర్వర్. అంటే ఏ URL అనేది, అంటే ఒక వెబ్ పేజ్ అనేది మనకి ఇక్కడ నాకు దొరకలేదు అని చెప్పి అది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్స్ లో, ఓకేనా, ఈ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, నేను దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ సేవ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, మార్క్స్ లో ఇది నేను సేవ్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఈ వెబ్ అని ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోల్డర్, ఓకే, ఇది వెబ్ అని కాదు, ఇప్పుడు PHP క్లాసెస్ చెప్పుకున్నాం కదా, రీనేమ్ నేనేం చేస్తానంటే PHP క్లాసెస్ తగ్గట్టుగా PHP అని చెప్పి నేను రాసేస్తున్నాను. PHP క్లాస్ లేకుంటే జస్ట్ PHP. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కదా మనం పెట్టింది. చూడండి, ఇది మై ప్రాజెక్ట్ అనేది. ఒక నిమిషం, ఓకే, చూడండి, మై ప్రాజెక్ట్ అనేది ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకున్నాను కదా. మనం డైరెక్ట్ గా ఏంటంటే ఈసారి నుంచి మనం ప్రతిసారి జాంప్ లోకి వెళ్ళిపోయి దాని నుంచి కావాలని చెప్పి మన ఫోల్డర్ నేమ్స్ కొట్టుకోవడం ఇదంతా లేకుండా, టైప్ చేయకుండా, ఇలాగా మనం ఏదైతే డైరెక్టరీని మనం తీసుకున్నాము ఆ డైరెక్టరీని మనం సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాగా. ఓకేనా, ఇది నేను తీసేసాను, బట్ నా బుక్ మార్క్స్ లో నేను ఇక్కడ దాన్ని సేవ్ చేశాను. ఓకే, చూడండి, బుక్ మార్క్స్ లో నాకు ఇది స్టోర్ అయి ఉంది. నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను పైన. చూడండి, మై ప్రాజెక్ట్స్, ఇండెక్స్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ అని చెప్పి నాకు ఇక్కడ ఈ డైరెక్టరీ బుక్ మార్క్స్ లో ఉంది. నేను క్లిక్ చేసినప్పుడు నా డైరెక్టరీ ఏమవుతుంది, నాకు ఈ డైరెక్టరీ అనేది ఓపెన్ అవుతుంది, ఇండెక్స్ డైరెక్టరీ అనేది నాకు ఓపెన్ అవుతుంది అనమాట. అంటే సింపుల్ గా ప్రతిసారి జాంప్ లోపలికి వెళ్ళిపోయి ఫైల్స్ ఇవన్నీ చూసుకునేదంతా ఎందుకు అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఇందులో ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ వెబ్ అనేది, ఇది కాపీ చేసేసి నేను ఇందులో పెట్టేసుకున్నాను. సేమ్ ఇందాకలాగే రీనేమ్ చేసేసి PHP అని పెట్టేసుకుంటున్నాను.
ఓకేనా? చూడండి ఇప్పటిదాకా మనకి ఏంటిది ఎంటీ డైరెక్టరీ మై ప్రాజెక్ట్స్ అనేది డైరెక్టరీ ఓపెన్ అయింది అనమాట. ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది. మనకి ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు మనకు. ఓకేనా? ఇందులో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. చూడండి ఇప్పుడు ఈ రిఫ్రెష్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, మై ప్రాజెక్ట్స్ లోపల ఒక ఫోల్డర్ ని నేను క్రియేట్ చేశాను, పిహెచ్పి అనే ఫోల్డర్ ని. సో ఆ పిహెచ్పి ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అలాగే నేను ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తే అన్ని ఫోల్డర్స్, ఓకే, అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇందులోనే కనిపిస్తాయి. చూడండి ఇవన్నీ కూడా అంటే మన ప్రాజెక్ట్స్, ఏ నేమ్ అయితే పెట్టుకున్న ప్రాజెక్ట్స్ కి మనకి ఆ డైరెక్టరీస్ అన్ని కూడా మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. న్యూ ఫోల్డర్ అని చెప్పి నేను ఇచ్చాను కదా, అంటే ఆ నేమ్స్ అనేది కనిపిస్తున్నాయి. అలా పిహెచ్పి అని చెప్పి దానికి నేమ్ రాసా కాబట్టి నాకు పిహెచ్పి అని కనిపిస్తుంది. ఓకే, మనం ఇలా డైరెక్ట్ గా ఓపెన్ చేసుకుని ఈ పిహెచ్పి ఫైల్ ఓపెన్ చేసుకున్నాం, మన ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. డైరెక్ట్ గా మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇండెక్స్ డాట్ పిహెచ్పి ఉంది కాబట్టి మనకు అది వస్తుంది. లేకుంటే అందులో ఉన్న ఫైల్స్ అనేవి మనకు కనిపిస్తాయి మళ్ళీ. ఓకేనా? ఇండెక్స్ డాట్ HTML కానీ పిహెచ్పి కానీ లేకపోతే మనకి ఏం ప్రొవైడ్ అవుతుంది, ఫైల్ మేనేజరే మళ్ళీ మనకు కనిపిస్తుంది. లోపల ఉన్న ఫైల్ మేనేజర్ అంటే అబౌట్ డాట్ పిహెచ్పి అని చెప్పి, కాంటాక్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి మనకు మిగతా వెబ్ పేజెస్ అన్ని కూడా మనకు కనిపిస్తుంటాయి తప్పించి మనకి బ్రౌజర్ లోకి ఇది ఓపెన్ అవ్వదు. ఎప్పుడు చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఒక అబౌట్ డాట్ పిహెచ్పి మీద మనం క్లిక్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి మీకు అంటే సార్ ఓపెన్ చేశారు, ఎలా ఓపెన్ చేశారు అని చెప్పి అనేది ఏమి ఉండదు ప్రతిసారి కూడా. నేనేం చేస్తే రేపటి నుంచి క్లాస్ చెప్పేటప్పుడు ఏంటిది, జస్ట్ అనేది జామ్ సర్వర్ నేను కంట్రోల్ ప్యానల్ ని ఆన్ చేసుకుంటాను, మొత్తం స్టార్ట్ చేస్తాను, అపాచీ MySQL అనేది స్టార్ట్ చేసేస్తాను. డైరెక్ట్ గా ఓపెన్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ బుక్ మార్క్స్ సేవ్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఎందులో వర్క్ చేస్తున్నాం, PHP లో కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇందులో ఏంటిది, నేను ఇండెక్స్ పేజ్ అంటే వెబ్ పేజ్, ఒక వెబ్సైట్ లో వెబ్ పేజెస్ అనేవి ఎలా ఓపెన్ అవుతాయని చెప్పి. ఓకేనా? నేను తర్వాత నుంచి ఈ ఇండెక్స్ అనే పేజ్ తీసేస్తాను. ఓకే, నేను ఏదైతే కాన్సెప్ట్ చేస్తున్నా ఆ కాన్సెప్ట్ పేర్లు చెప్పుకొని నాకు ఆ ఫైల్స్ అన్ని నాకు కనిపిస్తుంటాయి. నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు కావాలంటే. ఓకేనా? మీకు ఇది అర్థం అవ్వాలని చెప్పి రేపు మీరు సర్వర్స్ లో ఈ పేజెస్ పెట్టినప్పుడు, ఇందులో కానీ హోస్టింగ్ లో కానీ ఎందులో సర్వర్ లో పెట్టినప్పుడు ఇండెక్స్ డాట్ HTML కానీ PHP అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలియాలని ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, అలాగే జామ్ సర్వర్ లో మనం ఈజీ వేలో ఎలా వాడాలి, ఓకే, మన సిస్టమ్ లో మనం ఈజీగా మనం దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలని చెప్పడానికి ఇదన్నమాట. ఓకేనా? ఇది ఇవాళ మా క్లాసెస్. రేపు మిగతా ఆపరేటర్స్ గురించి వాటి గురించి మనం చెప్పేసుకుందాం. ఒక 10 days లో అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఓకే.